గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన వాక్యము యథార్థమైనదిగాను, ఆయన చేయనంతయు నమ్మకమైనదిగాను మనము కింది వచనములలో మనం గమనిస్తాం. ఆయన మాటకు ఈ సృష్టి ఏ విధంగా లోబడి ఉంటున్నది, ఆయన మాటకు ఈ యొక్క అనేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా మరి లోబడి ఉంటున్నవి అనే మాటలను కూడా మనము స్పష్టంగా గమనిస్తాం. హల్లెలూయా! చూడండి, మొదటి వచనము మనము గమనించినట్లయితే, నీతిమంతులారా నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా! మరి నీతిమంతులారా అని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎవరు మరి నీతిమంతులు అని మనం గమనిస్తే, ఆయన రక్తంలో మరి కడవబడినటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా మనము పరిగణలోనికి తీసుకుంటాం. హల్లెలూయా! ఎందుకు మరి ఈ మాటను మరి ఇక్కడ వాడుతున్నాడంటే కనుక, మరి నీతిమంతుల నోటిలో ఎప్పుడు కూడా స్తుతులు స్తోత్రాలు ఉంటాయనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. అలాగే మరి ఎప్పుడు కూడా మరి నీతిమంతులు ఆనంద గానములు అంటే, మనం కూడా ఎప్పుడైనా గమనిస్తే మరి ఏ పరిస్థితుల్లో కూడా మనం కూడా స్తుతులు స్తోత్రాలు మనకు తెలియకుండానే మనము ఉచ్చరిస్తుంటాం. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, ఒక 4వ వచనాన్ని మనం గమనిస్తాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా! మరి దేవుని మరి వాక్యము యథార్థమైనటువంటిదిగా మనం గమనిస్తాం. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. హల్లెలూయా! మరి నమ్మకమైన వారికి ఏమున్నాయి? మెండైన దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా! మరి గమనిస్తే దేవుని పట్ల, మరి దేవుని వాక్యము పట్ల, దేవుని మాటల పట్ల, దేవుని ఆ యొక్క యథార్థత పట్ల ఎవరు నమ్మకంగా ఉన్నారు? హల్లెలూయా! మనం గమనిస్తే ఒక 4 వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హల్లెలూయా! చూడండి, మరి నమ్మకమైన వారు ఎవరు? హల్లెలూయా! ఒక ముందుగా చూడండి, 2వ దినవృత్తాంతములు రాసినటువంటి గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హల్లెలూయా! మరి హిజ్కియా ఎవరు అనేటువంటి మాట మనందరికీ తెలుసు. మరి అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి కూడా మనము వింటూ మరి ఆ యొక్క పరిస్థితులు గమనించుకుంటూ వచ్చినటువంటి వారమే. మరి దేవుని పట్ల ఇంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, దేవుని పట్ల యథార్థమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఆ యొక్క యూదా దేశం అంతటా మరి ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అంట. హల్లెలూయా! మరి దేవుని దృష్టికి మనము ఏ విధంగా ఉండాలంట? నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనేటువంటి మాటను అనిపించుకునేటువంటి వారిగా మనం ఉండాలా. హల్లెలూయా! మరి ఎవరు ఆ విధంగా అనిపించుకుంటారంటే, మొదటి వచనం చదివినాం కదా, నీతిమంతులు. హల్లెలూయా! మరి నీతిమంతులను బట్టి యెహోవా ఆనందగానము చేయుడి. మరి నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారు యథార్థవంతులుగా దేవుని దృష్టిలో ఉంటారు. ఆ విధంగానే నమ్మకమైన వారుగా కూడా ఉంటారు. హల్లెలూయా! మరి ఇక్కడ హిజ్కియాను మనం గమనిస్తే మరి దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉంటున్నాడు, అదే రీతిగా మరి నమ్మకముగా మరి ఉంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను అంట. హల్లెలూయా! చూడండి, అనుకూలంగా మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? యథార్థవంతులుగాను నమ్మకవంతులుగాను నీతిమంతులుగా మనం ఉండాలి ఫస్ట్. హల్లెలూయా! దేవుని దృష్టికి యథార్థవంతులుగా నమ్మకస్తులుగా మనం ఉండాలంటే
మొదటగా ఏం చేయాలంట? నీతిమంతులుగా మనము ఉండాలా. మళ్ళీ నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని రక్తంలో కడగబడినాము. మనం కడగబడినాం అనేది కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో ఆ యొక్క ఆ దుర్నీతి నుంచి దేవుడు మనకు విడుదలను కూడా కలగజేస్తాడు. హల్లెలూయా. మరి మంచిదే, మనము నరులం కాబట్టి ఆ యొక్క శారీరక ఆలోచనలు, నేత్రాలోచన, జీవపు డంబం ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంట? ఉదక స్నానంగా మనం ఎప్పుడైతే మనం ఆచరిస్తామో దేవుడు నీతిమంతులుగా మనల్ని మార్చి మరి యథార్థవంతులుగాను నమ్మకస్తులుగాను మనల్ని కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఇదే దినవృత్తాంతముల గ్రంథము 29:27లో కూడా ఒక మాటను మనం గమనిస్తాం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. హల్లెలూయా. మరి ఈ యొక్క స్తుతిగానము ఎక్కడ ఆరంభమవుతుందంటే దేవుని మందిరంలో ఆరంభమవుతుంది. హల్లెలూయా. సో ఆ కాలంలో దహన బలులు, సమాధాన బలులు అర్పించినటువంటి సమయంలో ఒక దహన బలి అర్పించాలంటే ముందు మనం పరిశుద్ధంగా మారాలా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా మారతామో అప్పుడు మన స్తుతులు, స్తోత్రాలే ఇప్పుడు దేవునికి నైవేద్యములుగా మరి వాయిద్యములుగా మనము జరిగించుతూ ఉంటాం. హల్లెలూయా. మరి ఆ కాలంలో మరి బలులను ఏ విధంగా మరి అర్పించేటువంటి వారో మరి ఈ యొక్క నూతన మరి నిబంధనలో మన స్తుతులు, స్తోత్రాలే దేవునికి ఈ యొక్క నైవేద్యంగా అర్పించినప్పుడు నమ్మకమైనటువంటి వారునుగాను యథార్థములుగాను దేవుడు మనల్ని కూడా జరిగించుతూ ఉంటాడు. హల్లెలూయా. అది మరి మొదటిగా మనము హిజ్కియా గురించి మనము గమనిస్తాం. హల్లెలూయా. చూడండి, మరి రెండవదిగా యోబు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. చాలండి. చూడండి, మరి యోబు గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఈ రీతిగా మరి భక్తుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే కనుక వారందరూ దేవునికి ఏ విధంగా ఉన్నారు? అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటారో దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. మరి యోబుకు అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. మరి ఆ పరిస్థితిలో కూడా మరి దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మరి ఇక్కడ గమనిస్తే ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా, మరి దేవుని యందు ఆ యొక్క ఆపేక్ష కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? యథార్థవంతులుగా మారుస్తాడు. చెడుతనము మనం కూడా విసర్జించినటువంటి వారంగా కూడా దేవుడు మనల్ని మార్చేటువంటి వాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంట? మొదటిగా నీతిమంతులుగా మనము మార్చబడాలా. రెండవదిగా యథార్థవంతులుగా మనం మార్చబడాలా. మూడవదిగా నమ్మకమైన వారంగా మనం మార్చబడాలా. నాలుగవదిగా ఏం చేయాలంట? చెడుతనమును విసర్జించే వారంగా మనం ఉండాలా. హల్లెలూయా. మరి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మరి దేవుడు మరి అనేకమైనటువంటి భక్తుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళా ఇదే సామెతలు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయము 25
5వ వచనంలో ఒక మాటను గమనిస్తాం. మరి నమ్మకమైనటువంటి వారు, యథార్థమైనటువంటి వారిని దేవుడు ఏ విధంగా చేస్తాడో మనం అక్కడ గమనిస్తాం. సామెతలు రాసిన గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. పేరాశ గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. మరి దేవుని మీద మనము నమ్మిక ఇచ్చినప్పుడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో, ఒక విషయంలో కాదు, 2 విషయాలలో కాదు, మరి అన్ని విషయాలలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. మరి దేవుని మీద ఎవరికి నమ్మకం ఉంది? నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారికి నమ్మకం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని మీద ఆ యొక్క తృష్ణ కోరి ఉంటామో, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 3వదిగా నమ్మకమైనటువంటి దాసుని గురించి మనము మాట్లాడతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తాం. అక్కడ నమ్మకమైనటువంటి దాసుడు మనల్ని గమనిస్తాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. మరి ఇక్కడ పైన అంతా కూడా మనం గమనిస్తే దేవుడు ఒక ముగ్గురిని పిలిచి ఏమని చెప్తాడంటే కనుక, అందరికీ కొన్ని నాణ్యాలు ఇస్తాడు. ఒకరికి 5 నాణ్యాలు, ఒకరికి 2 నాణ్యాలు, ఒకరికి 1 నాణ్యం ఇస్తాడు. దాన్ని ఏం చేయాలంట? ఇచ్చిన దానిని డబల్ చేయాలా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒకరి భూమిలో దాచిపెట్టినారు, ఒకరు ఇంకొక చోట దాచిపెట్టినారు. అంటే దేవుడు ఇచ్చిన దానిని మనం ఏం చేయాలంట? వాడుకోవాలా. దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంట? నలుగురితో సువార్తను పంచుకునేటువంటి రీతిగా ఉండాలా. దేవుడు మనల్ని దేవుని రక్తంలో మరి కడిగినారు, శుద్ధీకరించినాడు, నీతిమంతులుగా మనల్ని మార్చినాడు. ఆ దాన్ని మనం ఏం చేయాలంట? నువ్వు మారినావు, నీ పక్కన వాళ్ళను మనము మార్చాలా, మరి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను మనము మార్చాలా. మరి చెరుతనము నుంచి మరి విసర్జించే వారుగా మనం ఉన్నాము, నీతిమంతుల మార్గంలో మనం ఉన్నాము, ఆ యొక్క యథార్థవంతులుగా మనం ఉన్నాము, న్యాయవంతులుగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంట? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనిపించుకునేటువంటి వారంగా మనం ఉండాలని ఇక్కడ లేఖములు మరి సెలవిస్తున్నాయి. హల్లెలూయా. మరి ఈ యొక్క దాసుడు మరి దేవుని నుంచి ఆ యొక్క మాట రావాలంటే మరి ఎంత నమ్మకంగా ఉంటే ఆ మాట వస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మరి ఒక దాసుని గురించి దేవుడు ఈ రీతిగా రాస్తున్నాడు. మరి నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. మరి దేవునితో కూడా, దేవుని యొక్క సంతోషంలో కూడా మనం కూడా పాలు పొందేటువంటి రీతిగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి చివరిగా మరి ఒకరి 4వ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన మోషే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, మరి హెబ్రీ రాసిన గ్రంథము 3వ అధ్యాయము మరి 2వ వచనంలో మరి దేవుడు ఒక మంచి మాటను మోషేతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మరి దేవుడే మోషే గారికి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మోషే మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడంట. ఎందుకు? దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను వినింటున్నాడు. ఏం చెప్పినాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలంట? అరణ్య మార్గంలో నడిపించి పాలుత్రేణలో ప్రవహించేటువంటి దేశానికి వాళ్ళను తీసుకొని రావాలా అనేటువంటి మాటను మోషే గారికి అప్పగించినప్పుడు దాన్ని తూచా తప్పకుండా మోషే గారు చేసి ఉంటున్నారు. కాబట్టి మరి ఏమంటున్నాడు చూడండి, దేవుడు ప్రతి 2వ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. హల్లెలూయా. మరి దేవుని ఇల్లు ఎవరు? మన హృదయము దేవుని యొక్క ఆలయం అని చెప్పినాం, మళ్ళీ ఏం తెలియనట్టున్నారు. హల్లెలూయా. ఏం చేయలేం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి భక్తులు చూడండి ఏ విధంగా మరి దేవునితో ఆ యొక్క బల నమ్మకమైనటువంటి దాసురా అని మనము అనిపించుకునేటువంటి రీతిగా ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. మరి నలుగురు భక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. మనం చూస్తే మొదటిగా మరి హిజ్కియా గురించి దేవుడు మాట్లాడింటున్నాడు. మరి యోబు గారి గురించి దేవుడు మాట్లాడింటున్నాడు. నమ్మకమైనటువంటి దాసుని గురించి దేవుడు మాట్లాడింటున్నాడు. అలాగే మోషే గారి నుంచి మరి మోషే ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడింటున్నాడు. మరి చూడండి మనల్ని ఏది రక్షిస్తుంది ఏది రక్షించదో మనం ఇక్కడ గమనిస్తే చూడండి కీర్తనలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయంలోనే 16వ వచనంలో మనం గమనిస్తాం. చూడు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. హల్లెలూయా. చూడండి రాజు అంత సేనా బలం ఉన్నప్పటికీ కూడా ఏం చేసుకోలేంట, మళ్ళీ రక్షింపబడడంట. మరి ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. మరి గొల్యాతును మనం గమనిస్తే అధిక బలం ఉంది, అంత హైట్ ఉన్నాడు, అంత వెయిట్ ఉన్నాడు, మరి యుద్ధంలో నేర్పరి అయినా కూడా ఏమైనాడు, ఒకరోజు చావాల్సినటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకు ఎన్ని ఉన్నప్పటికీ, మరి అధికమైనటువంటి సేనాబలం ఉన్నప్పటికీ, అనేక మంది వీరులు ఉన్నప్పటికీ కూడా మనము రక్షింపబడము. చూడండి 17లో చూడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఇది యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మరి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును. హల్లెలూయా. మరి దేవుని యందు భయభక్తులు గల వారి మీద దేవుడు నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, న్యాయవంతులుగాను మరి దేవుని దృష్టికి మనం ఏం చేయాలంట, భయభక్తులుగా మరి నడుచుకున్నప్పుడు మనకు మరిగినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మరి కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, మరి మీకందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా.